నాకు తినడం వల్ల అది ఇబ్బంది కదా. పని చేయక మరి ఎంపీ సార్ వస్తున్నప్పుడు మాకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి చెప్పండి. మాకు దేని చూసుకోవాలి నేను ఇప్పుడు ఎవరు నిలబెట్టేవాళ్ళు ఎవరు ఎవరు రా ఇక్కడ రా. ఏందో నువ్వు పక్కన పెట్టు. నీదే డాక్యుమెంట్ ఉందా మనం చెప్పు. మరి ఎందుకు పద మరి రా తీసుకొని రా స్టేషన్ దగ్గర. నువ్వేదైనా స్టేషన్ దగ్గర తీసుకొని వస్తే ఏదైనా అబ్జెక్ట్ చేస్తే ఏదైనా చూసి నిలబెట్టచ్చు. ఫోన్లో కాదు ఏమో తీసుకొని సీఏ దగ్గర పోతే ఆయన చెప్తాడు. మేమేదో కొనిండేది రిజిస్ట్రేషన్ కాలేదు కదా. ఈ కళ్యాణ్ మండపం కోసం తీసుకునే డాక్యుమెంట్స్ ఇవే సార్. ఇవే రెండు ఎవరితో ట్రస్ట్ పేరునే. ఇది ఫస్ట్ 15 సెంట్లు కొన్నాం సార్. సంఘం తరపున తీసుకున్నాం. సంఘం తరపునే అదే నేను లింక్ అంటే నేను భార్య కొడుకు సార్ బాబు. నేను ఈ డాక్యుమెంట్స్ ఎప్పుడు నమ్ముతానంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ అయ్యే నంబర్ వచ్చిన తర్వాతనే ఏదన్నా నేను తీసుకుంటాను. ఇది రాసుకోవచ్చు నేను కాదని చెప్పలే. అర్థమైందా? ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. డీసీ ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ కావు కానీ ఏదో ఒక డాక్యుమెంట్ ఉండాలి కదా. లింక్ అనేది ఒకటి. ఆ వ్యక్తులు అమ్మిన వాళ్ళు ఎక్కడున్నారు మరి రావాలి కదా. ఇప్పుడు అమ్మినాననే వాడు చెప్పాలా కదా. నేనేదో ఫోటోలు పెట్టుకొని అమ్మిన అబ్జెక్షన్ చేయలేదు సార్. మాకు నేను అంటా ఇక్కడ ఏమంటే ఇక్కడ 2 డాక్యుమెంట్లు మాది ఉంది మీది ఉంది. మీరు అంటున్నారు మాది ఉంది ఎవరిది ఎక్కడుందని చెప్పేది. ఏం ఒక సర్వేర్ వచ్చి ఈ డాక్యుమెంట్ ప్రకారంగా ఈ సర్వే నంబర్ ప్రకారంగా ఇన్ని సెంట్లు ఇక్కడ ఉంది, ఈ డాక్యుమెంట్ ప్రకారంగా సర్వే నంబర్ కింద ఇన్ని సెంట్లు ఇక్కడ ఉందని చూపించేది ఎవరు అంటున్నా. వాళ్ళు వాళ్ళు ఏమంటారు మా ప్లేస్ వదిలేసి వాళ్ళ ప్లేస్లో ఏమైనా చేసుకొని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరు కడతా అంటే ఓపెనింగ్ బోర్డు వచ్చేసి మా ప్లేస్లో ఉందని వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. అది నిరూపించుకోండి అని చెప్తున్నాం మేము. పత్రాల్లో ఉండదు మార్కింగ్. ఇప్పుడు ఏది మార్కింగ్ అనేది నీకు ఎక్కడ ఉండదు. ఆ సర్వే చెప్పి మార్కింగ్ వేసి ఇస్తేనే మీకు తెలుస్తుంది మార్కింగ్ ఎక్కడ ఉంది. సర్వే నంబర్ రమ్మన్నాను సార్. మీరు పిలిపించాను సార్. నేనా పిలిపించాను సార్? మేము పిలిపించినాం సార్. మీరు మేము చెప్పినాం సార్. రాలేదు. మీరు నిలదీసుకొని మీరు పిలిపించుకోండి. నేను కాదు కదా బాధ్యత. గొడవ పడకూడదని నాది. ఇది ఇక్కడ మీ ఇరు వర్గాలు గొడవ పడకూడదని అంతవరకే. మీరు నిరూపించుకోవడం బాధ్యత మీది. డిటి సార్ చెప్పినాము సార్. ఈ రోజు సండే. ఈ రోజు అందులో ఇప్పుడు నేను పిలుచుకుపోయి ఆఫీస్ దగ్గర పిలుచుకుపోయి ఆడ అడిగేదాని కోసం అన్నా ఈరోజు సండే ఆల్రెడీ సార్. నేనేమంటే మీకు అందుబాటులో మీకు ఎంఆర్ఓ ఉన్నారు, టీడీ ఉన్నాడు. ఈ సమస్య నిలబెట్టి ఇప్పుడు ప్రస్తుతం నిలబెట్టుకుని మీరు నిరూపించుకున్న తర్వాత సర్వే చేసుకుని మా సమక్షంలో సర్వే చేసుకున్న తర్వాత మీరు రాళ్ళు బతుకుని ఏమైనా చేసుకోండి. చెప్పండి. అంతే నలుగురు వీడియో తీసి అక్కడ పెట్టింది వచ్చి అక్కడ రాయి తీసుకొని పెట్టుకోవచ్చు. కావచ్చు అట్లే కానీ ఇదే సార్. అక్కడ ఆ పోల్ దగ్గర ఒక రాయి ఉంది. ఈ బోరేహిడ దాని పక్కలో ఒక రాయి ఉంటే ఇట్లా వాళ్ళు 59 సెంట్లు వాళ్ళది అని నిరూపించేది ఎవరు? నీది నువ్వు చెప్తాను, వాళ్ళది కూడా నువ్వే చెప్తాను. ఇది నాది, దీంతో పాటు అది కూడా ఉందని వాళ్ళు అంటున్నారు. అది కాదు, అది నువ్వు నీ ప్లేస్ నాది వాళ్ళది కాదు నిరూపించేది ఎవరు అంటున్నాడా? వాళ్ళు అదే చెప్తారు. ఈ ప్లేస్ కూడా నాదే సార్ అంటారు. వదిలేస్తావు మరి తెస్తారు ఎవరామా? అదేదో ఇప్పుడు మీ డాక్యుమెంట్ ఏముందో వాళ్ళ డాక్యుమెంట్ ఏందో తెమ్మని చెప్తాము. ప్రస్తుతానికి రాండి. చెప్పినా మాట్లాడినా ఫోన్లో నేను వేరే వాళ్ళతో మాట్లాడినయ్యా. వాళ్ళు చెప్పిన ఎవరికి అడ్డం కాదు. ఎవరు రికార్డెడ్ గా ఎవరిది వాళ్ళు తీసుకొని చేసుకోండి సరిపోతుంది. ఫ్లాట్ అయిపోతుంది కదా. అది నీది ఉంది నాది ఉంది అంటే కాదని. ఆసాములు భూములు వచ్చేసి మా దగ్గర ఎవరు కూడా అనలే. అది కాక ఈ భూమి ఉండేది వచ్చి వాళ్ళది ఒక సెంటు కూడా లేదు. వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా అమ్ముకున్నారు. అడిగి కొనిండే వాళ్ళు ఉండేదంతా టోటల్ గా కొనేంటది. ఇది ఒక సెంటు కూడా లేదు వాళ్ళ దాంట్లో. ఇప్పుడు చేస్తే కొనిండే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తాంటారా సొంత వాళ్ళు అబ్జెక్షన్ చేసినా మాకే తెలియదు. అది సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలము. మేము భగీరథ కళ్యాణ మండపం కోసము ఈ ప్లేసు మాకు కొనుక్కున్నాము.
ఈ భూమి భూమి ఆసాములు ఎవరు రాలేదు, మాకు అబ్జెక్షన్ ఏం చెప్పలేదు. మిగతా ఎవరో వేరే వాళ్ళు వచ్చేసి మేము చేస్తా ఉండే పని పొద్దు రేపు పార్థసారథి గారు భూమి పూజ కోసం పిలుస్తూ ఉన్నాము. ఆ భూమి పూజ కోసం పిలుస్తున్నప్పుడు వీళ్ళు అది అడ్డగించాలని భూమి పూజ జరగకూడదనే దీంతో అది ఎవరని మాకు తెలియదు, వచ్చి అడ్డగి చెప్తా ఉన్నారు. ఇక్కడ పని చేపిస్తా అంటే పని చేయనీకోకుండా అడ్డగిస్తూ ఉన్నారు. ఈ గత 2 నెలల నుంకే ఇక్కడ పని చేస్తా ఉన్నాము. 2 నెలల నుంకే జేసీబీలతో పని చేస్తున్నాము, బోర్ వేసినాము, కరెంటు తెచ్చుకున్నాము, మీటర్ తెప్పించినాము, పోల్ తెప్పించినాము. ఇంతవరకు ఏ ఒక్కరు కూడా మాకేది ఇంతవరకు ఏది చెప్పలేదు, ఏంది లేదు. రేపు భూమి పూజ ఉన్నందువలన పార్థసారథి గారు అన్నగారు వస్తామంటారంటే దానికోసం అడ్డగించే కోసం ఈరోజు పొద్దున్న ఇంకా పని చేయనీకోకుండా ప్రోగ్రామ్ స్టాప్ చేయించినారు. పొద్దున ఇంకా ₹1,00,00,000 మాకు ఈ కళ్యాణ మండపం కోసం పార్థసారథి అన్నగారు మాకు శాంక్షన్ చేసినారు ఎంపీ నిధుల కింద. ఇన్విటేషన్ కూడా టోటల్గా మా మంత్రి గారు అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా అంతా టోటల్గా పనిచేసి ఇన్విటేషన్ ఇచ్చినాము. అందరూ ఇది చేస్తున్నారు. పొద్దున్న వచ్చే లోపల ఈ పొద్దు మాకు అడ్డగింపు చేస్తున్నారు. రేపు భూమి పూజ ఉంది, మాకు దీనికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మా ఉపర సంఘం తరఫున అందరూ ఇది చేస్తున్నారు. జై భగీరథ, జై భగీరథ. దీనికి సంబంధించి ఉంది, ఇగో దానికి ఉంది. ఇది కూడాను ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కిందే ఇది శాంక్షన్ చేసిండేది కూడా. అక్కడ సార్ గారిని అడిగినాము, సరే పలాని చోటు ఉంది అన్నారు. ఆయన దీన్ని కొన్నాము కాబట్టి దాని పక్కలో ఉండేది ఏ రోజన్నా మళ్ళీ అడ్డగించారని వాళ్ళని కొన్న వాళ్ళతోనే సంప్రదింపులు చేసి వాళ్ళ దగ్గర కూడా రాపించుకొని పక్కన ఇది చేయించుకొని పెట్టుకున్నాము. 60 సెంట్లు వాళ్ళ దగ్గర మళ్ళీ స్పేర్గా కొన్నాము. ఇది కొన్న తర్వాత ఫస్ట్ ఇది చేసుకున్నాము, మళ్ళీ స్కెచ్లో తీపించినాము. పక్కలో డీసీ ల్యాండ్ ఉంది అన్నాము. కళ్యాణ మండపంకి ప్లేస్ అనుకూలం చేయడం ఆ 15 సెంట్లు కొనడమే, ఇది డీసీ ల్యాండ్ ఉందనే కొన్నాము. పక్కలో అట్లే పోకోకుండా మాకు అది అనుకూలం అవుతుందనే స్వభావంతో ఇట్లా డీసీ ల్యాండ్ ఉంది, ఎదురుగా అది ఉంటుంది, బాగుంటుంది ఫ్రంట్గా అన్నట్లుగా ఆలోచనతోనే దాన్ని కొన్నాము 15 సెంట్లు. ఇచ్చినాడు. లేదు పర్మిషన్ లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు ఇది చేసేకే లేదు. ఊరికే ఇంకా శాంక్షన్ అయిన ఇంకా మళ్ళీ కలెక్టర్ ఇచ్చేస్తారు. ఎంఆర్ఓ వచ్చేది మళ్ళీ పొల్యూషన్ సర్టిఫికేట్ ఈరోజు ఇస్తామన్నాడు. ఈరోజు ఇస్తామని మళ్ళీ భూమి పూజ అయ్యింకి ఇస్తామన్నారు. చేయించినాం మేము అప్పుడు మామూలుగా. నమస్కారం. అనంతపురం సత్యసాయి జిల్లా, మాది సోమందేపల్లి మండలము. నా పేరు వచ్చేసి యు రామచంద్ర. ఈ భగీరథ సంఘము ఉపర భగీరథ సంఘానికి అధ్యక్షుడిగా మండల అధ్యక్షుడిగా ఉన్నాను సగర సోమందేపల్లికి. దీంట్లో మాకి పార్థసారథి అన్నగారు ₹1,00,00,000 మాకు భగీరథ కళ్యాణ మండపం కోసమని శాంక్షన్ చేసినారు. అది ఎలక్షన్ ముందర మాటిచ్చారు మాకి వాల్మీకులకి. మనకి పార్థసారథి అన్నగారు ఎలక్షన్ ముందర మాటిచ్చారు. వాల్మీకులకి, బోయలకి, ఒడ్డోళ్ళకి, ఉప్పర కులానికి ₹1,00,00,000 కళ్యాణ మండపంకి శాంక్షన్ చేస్తానన్నాడు. అదే విధంగానే మాట ఇచ్చినాడు, మాట నిలబెట్టుకున్నాడు అన్నగారు. మేము కూడా వాళ్ళు మొన్నే పరిగిలో 3 రోజుల కిందటే 3వ తారీఖు భూమి పూజ జరిపినారు వాళ్ళు. అదే విధంగానే మేము సోమందేపల్లి మండలంలో మేము కూడా భగీరథ కళ్యాణ మండపానికి మేము కూడాను 7వ తారీఖు సోమవారము భూమి పూజ పెట్టుకున్నాము. పార్థసారథి అన్నగారిని పిలిచినాము భూమి పూజ కోసము ప్రారంభోత్సవానికి. ఆ అన్నగారు వస్తామన్నారు. అది ఓర్వలేక దాన్ని అడ్డగించాలనే కోరికతో ఈ ఒక వర్గీయులు ఏర్పరచుకొని మాకి లేని మా భగీరథలకి తీరని ఇబ్బంది కల్పిస్తూ ఉన్నారు. మాకి భూమి పూజ రేపు ఉంది కనుక ఆపేయాలనే దీంతో ఆపిస్తూ ఉన్నారు, అబ్జెక్షన్ చేస్తున్నారు. అధికారులు మాకు పూర్తిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. భగీరథ, జై భగీరథ.